ఈడా ఉంటా ఆడా ఉంటా ఎక్కడ చూసినా నేనే ఉంటా అన్నట్టు అన్ని దిక్కుల్లా తిరుగుతుండు, మీటింగ్లు పెడుతుండు, ప్రచారాలు చేస్తుండు, లీడర్లతోని నామినేషన్లు వేపిస్తుండు, పట్టపగ్గాలన్నీ మీదేసుకొని అన్ని తానే అయ్యి పార్టీని నడిపించేతందుకు చూస్తుండు రేవంత్ సారు. తెలంగాణలో దినం 3 మీటింగ్లు పెట్టుకుంటేనే అక్కడక్కడ నామినేషన్ లేపించే కార్యాలకు కూడా ముందుంటుండు. ఎర్ర టెండల కాళ్ళకు గిరికలు కట్టుకున్నట్టే తిరుగుతుండు. ఆడా ఉంటా ఈడా ఉంటా అన్నట్టే గాలి మోడలెక్కి గిర్ర గిర్ర తిరుగుతాండు తెలంగాణ సీఎం రేవంత్ సారు. దినం 3 దిక్కుల మీటింగులు పెట్టుకుంటా పబ్లిక్ కు పూసగుచ్చుతుండు. అట్టా శుక్రవారం నాడు పొద్దుగాల గాలి మోడలెక్కి ఉత్తరప్రదేశ్ ఉన్న రాయ్బరేలీకి షెయి పార్టీ పెద్ద లీడరు రాహుల్ గాంధీ సారు నామినేషన్ కార్యానికి పోయిండు సీఎం సారు. ఇక ఆడికేంచి పైటీలియార్లకు మళ్ళా గాలి మోడలెక్కి చక్కగా ధర్మపురికి వచ్చిండు. ఇక ఆడబెట్టిన మీటింగ్ లో సెంట్రల్ సర్కారులను పొట్టు అరుచుకున్నాడు. ఈ రోజు రిజర్వేషన్లను రద్దు చేయడం ద్వారా దళితుల గిరిజనుల బలహీన వర్గాల హక్కులను కాలరాయాలని చూస్తుంది. మీరు వేసే ప్రతి ఓటు బీజేపీకి మీ రిజర్వేషన్ల మీద పోటు పడబోతుంది. మీ రిజర్వేషన్లు రద్దు కాబోతున్నాయి మిత్రులారా. ఇది దేశం యొక్క మూలవాసులైన దళితుల గిరిజనుల మీద దాడి. ఈ దాడిని మీ ఓట్ల ద్వారా ముప్పు తెచ్చుకుంటారా మీరు ఆలోచన చెయ్యండి. ఎప్పటి లెక్కనే గాడిద గుడ్డును చేతిలో పెట్టి ఆయన తరీకలు ఆయన గట్టిగానే చాపించిండు. పువ్వు పార్టీ అధికారంలో ఉన్న ఈ 10 ఏళ్లలో తెలంగాణకు గాడిద గుడ్డునే ఇచ్చిల్లన్నట్టే మాట్లాడుకొచ్చిండు సీఎం సారు. సెంట్రల్ సర్కారులను పొట్టు ఆడిపోసుకుంటూనే పనిలో పని తెలంగాణలో ఉన్న కార్ పార్టీ వాళ్ళను కూడా గట్టిగానే చాపించిండు. ఇక అది కూడా ఎన్నులో పారి బీఆర్ఎస్ చచ్చిన పాము కొన ఊపిరితో ఉంది. దాన్ని ఏంటంటే మీరు మన ఎన్నికల్లో తోక మీద నడుము మీద కొట్టిండ్రు, పడగ మీద కొట్టలేదు. ఈ ఎన్నికల్లో ఒక్క దెబ్బ పడగ మీద కొడితే శాశ్వతంగా ఈ కాలనాగు యొక్క పీడ విరగడవుతుంది. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో పడగ మీద దెబ్బ కొట్టాల్సిందిగా మా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. గిట్టొక్కనాడే ధర్మపురి, సిరిసిల్ల, ఉప్పల్ నియోజకవర్గాలలో తిరిగిండు. 3 దిక్కుల్లో పెట్టిన మీటింగులలో ఓ రోజు పువ్వు పార్టీ వాళ్ళను ఇంకో రోజు కార్ పార్టీ వాళ్ళను కలిపి మడత పెట్టినట్టే చాపించిండు రేవంత్ రెడ్డి సారు. అంతేకాదు సెంటర్లో ఉన్న పువ్వు పార్టీ వాళ్ళు, రాష్ట్రంలో ఉన్న కార్ పార్టీ వాళ్ళు తోడు దొంగలేనట. ఇద్దరు దొంగలు కూడి ఊరు పంచుకున్నట్టే చేసిరన్నట్టే పొట్టు పొల్లు చాపించిండు. గిట్లా ఓట్లు దగ్గర పడుతుంటే ఎండ లేదు అగడు లేదు. దేశంలో షెయి పార్టీని ఎలుగులు చేసేందుకు కాళ్లకు గిరికలు కట్టుకున్నట్టే తిరుగుతున్నాడు రేవంత్ సారు. మరి చూడాలే, సార్ అయితే గట్టిగానే తిరుగుతుండు కానీ తెలంగాణలో సీట్లే ఎన్ని గెలుస్తారు అనేదిగా.